ఏంట్రా ఇటు వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తున్నాడు? అయ్యా ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. అయ్యో ఏంటయ్యా నువ్వు నా కాళ్ళ మీద పడుతున్నావు? నువ్వు ఎంత డబ్బు నోడివి? డబ్బుదే ఉంది డబ్బు. మీ పేట వాళ్ళని కొట్టించినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాను. నా కూతురు మీ కోడలు చేసుకోవాలి. అయ్యో అల్లా వద్దును కూడా ఇంట్లో లేడు. నేను తాంబూలాలు ఎలా పుచ్చుకున్నాను? వర్జం వచ్చేలాగా తాంబూలాలు మార్చుకున్నాం. అయ్యో ఇదిగో ఇస్తున్నారు పుచ్చుకోండి. ఏమిరా ఆ బట్టర్ వేలు కత్తి? చెప్పా. ఎక్కడా? సార్ చెప్పండి సార్. విలన్ దొరికాడు. వాడిని చంపి పోతేయడం నువ్వు చూడాలిగా. నేను మీకు సంతోషకరమైన విషయం చెప్పబోతున్నాను. ఏంటది? మీ అబ్బాయి దొరికాడు. వీడిని ఫినిష్ చేసి ఈ గంగాధరం కొత్త అవతారం ఎత్తబోతున్నాడు తన వారసుడితో. శత్రువు దొరికాడు, కన్న కొడుకు దొరికాడు. గంగాధరం గారు అదృష్టవంతులండి. కాలేపారా, కోటీశ్వరుడికి మామగారు నవ్వబోతున్నాడు. నాకంటే అదృష్టవంతుడు ఉంటాడు. ఎవడన్నాడు? నేనే అన్నాను. వీడిని ఇక్కడే పూర్తి చేసి ఆ కళాసేపేటని కాల్చి బూడిద చేసేయంట్రా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరు. ప్రాణాలు పోయాయిరా.
అల్లావుద్దీన్ చనిపోయాడని తెలియగానే అందరి ప్రాణాలు పోయాయిరా. లోపల దూరి ఒక్కొక్కడిని నరికేయండి, నరికిపోరేయండి. ఏంటి చూస్తున్నావు? నన్ను ఎదిరించిన నువ్వెవరో నీకు తెలియట్లేదా? ఎవరు తలెత్తి చూడలేని ఈ గంగాధరాన్ని ఎదిరించిన వాడివి నువ్వు ఒక్కడివే. అందరూ నీ దగ్గర ఓడిపోయారు. పోలీసులు, రౌడీలు, రాజకీయ నాయకులతో సహా ఎవరు నిన్ను పట్టుకోలేకపోయారు. అంతెందుకు ముట్టుకోలేకపోయారు కూడా. వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే నువ్వే నేను. రేయ్, నువ్వు నా బిడ్డవరా. నువ్వు బతికున్నావని తెలియక ఈ చేత్తో ప్రతి సంవత్సరం నీకు పిండం పెట్టాను. రేయ్, గంగాధరం కన్న బిడ్డగా ఈ ఆస్తికి, అంతస్తుకి, అధికారానికి, అన్నిటికీ వారసుడివి నువ్వు ఒక్కడివే. ఇకపై ఆ మురికి కూపాన్ని, దాని కంపుని, అక్కడున్న అలగా జనాన్ని అందరినీ మర్చిపో. ఈ నిమిషం నుంచి గంగాధరం ఎవరని అడిగితే ఈ ఊరంతా నిన్నే చూపించాలి. నీ కొడుకు నన్ను తెలిసిన వెంటనే దగ్గరికి తీసుకోవాలని ఆశపడుతున్నావా? నేనెవరో తెలియకపోయినా వాళ్ళ రక్తాన్ని పాలుగా చేసి నన్ను పెంచి పోషించారే, వాళ్ళని వదిలేసి వచ్చేయమంటావా? రై, నువ్వు సింహాసనం మీద కూర్చోవలసిన వాడివిరా. నీకేమన్నా తలరాత? కుక్క పిల్లల్ని పెట్టినట్టుగా పిల్లల్ని కనిపడేశారు. వాళ్ళకి బిడ్డగా ఉండబోతావా? కుక్క 4-5 పిల్లల్ని కన్నా కూడా ఏ యజమాని అయితే పాలు బిస్కెట్లు వేస్తాడో అతని దగ్గర విశ్వాసంగా పడి ఉంటుంది. నేను కూడా వీళ్ళ దగ్గర ఓ విశ్వాసం గల కుక్కలా జీవితాంతం ఊడిగం చేస్తాను. నన్ను వదిలే. నాది ఒకే ఒక కోరిక. ఏంటది? ఈ అల్లావుద్దీన్కి నాన్న వాళ్ళెవరూ లేనందువల్లే కుల మతాలకు అతీతంగా అందరికీ ఓ బిడ్డలా ఉన్నాడు. ఈ రోజేదో నేను నీ వారసునని ఈ ప్రపంచానికి తెలియచేసి వాళ్ళ నుంచి నన్ను వేరు చేయకు. నేను బతుకుతున్నదే వాళ్ళ కోసం. అందుకే వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళిపోని. ఏంటి బాసు ప్రతి